రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల హడావుడి ప్రక్రియ అంతా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక సైతం అన్ని పార్టీలు పూర్తి చేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని సైతం చేపట్టాయి. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగానే తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ని శ్రీనివాస్ను కేటాయించారు. తిరుపతిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనే జనసేన పార్టీ కేడర్లో మాత్రం అసంతృప్తి నేటికి కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాళ అడిగి తెలుసుకున్నాం. సార్, జనసేన పార్టీలో ఎందుకు అభ్యర్థి ఎంపిక పూర్తయినా కూడా ఎందుకు ఈ అసంతృప్తి కొనసాగుతూ ఉంది? కిరణ్ రాయల్ వర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని పదే పదే విమర్శలు చోటు చేసుకుంటూ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ మీరు ఎందుకు మీ అభ్యర్థి గెలుపు కోసం మీరు పార్టీని కలుపుకోవడం పోవడం లేదు? పార్టీలు అధినాయకత్వం ఆదేశించినా కూడా మీరు పార్టీ కేడర్లో ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ, అలాగే మీరు ఎందుకు కేడర్ని కలుపుకోపోకుండా ఉన్నారు? కారణాలు ఏంటి? సార్, ముందు మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం సార్. ఒకటే అండి, రాజకీయమే చేయాలి మనం. రాజకీయం వ్యాపారం కాదు ఇది. ఇక్కడ రాజకీయం వ్యాపారంగా మార్చేశారు గత కొద్ది రోజులుగా. అవి చూడలేక కొన్ని బాధలు భరించలేకే దూరంగా ఉండడం మంచిది ఆలోచనతో దూరంగా ఉన్నాం. కేవలం ఎలా ఉందంటే, రాష్ట్రంలో జనసేన పార్టీ రాయలసీమలో తీసుకునే 2 సీట్లు, తిరుపతి గెలిచే సీటు, చాలా గొప్ప పుణ్యాత్మ సీటు. జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉంది అని చూపించడానికి కారణం నాతో పాటు ఉన్న మా టీం చాలామంది, ఒక 50 డివిజన్ కమిటీల మెంబర్లు, 50 మంది టౌన్ కమిటీలు వేశాం. అనేక ఉద్యమాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొట్టమొదట రోడ్డెక్కేది జనసేన పార్టీ తిరుపతిలోనే. అంత బలమైన సెటప్ చేసి అడ్రస్ చేసుకున్నాం అన్న ఆలోచనతో ఈరోజు జనసేన సీటు తిరుపతి తీసుకోవడం జరిగింది. సీటు వస్తుంది ఆశించాం, రాలేదు, చాలా పెద్ద పెద్దలుగా రాలేదు. సరే, ఎవరికో ఇచ్చారులే అనుకుంటాం. ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ కాదని బాధ అంతే మాకు. అతను వైసీపీలో మొన్నటిదాకా ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను ఇంకా రాజీనామా చేయలే, ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు వైసీపీలో. అతను వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయడం అనేది చాలా బాధేసింది. అది సరే, ఇంకా అధిష్టానం పిలిచి చెప్పారు, నాగబాబు గారు పిలిచి ఇక్కడ పని చేయండి, మనం గెలిచే సీటు ఒప్పుకున్నాం. కానీ అభ్యర్థి ఇక్కడ స్థానిక నాయకులను పక్కన పెట్టి చిత్తూరు నుంచి వలస నాయకులు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆయన చిత్తూరులో ఉంటాడు. చిత్తూరులో అతనికి అనేక గొప్ప పేరుంది, చాలా మంచి పేరుంది. ఎంత మంచి పేరుందంటే ఒకసారి కనుక్కుంటూ తెలుస్తుంది, అంత మంచి పేరుంది ఆయనకి. ఆయన తెచ్చి సీట్ ఇవ్వడం, ఆయనకి ఇక్కడ స్థానిక జనసేన నాయకులు పక్కన పెట్టి ఆయనకు కావాల్సిన వర్గాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తూ డివిజన్ కమిటీలు వేస్తూ, వార్డు కమిటీలు వేస్తూ ఇవన్నీ గందరగోళం సృష్టిస్తున్నాడు. అంటే స్థానిక జనసేన నాయకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ హరిప్రసాద్ గారు లోకలే, అలాగే కోడూరు బాల్స్, ఇలాంటి కొంతమంది లీడర్లు అంతా లోకల్స్ కూడా ఉండి తిరుగుతున్నారు కదా. ఇంక స్థానికేతరులు అంటే ఎట్లా అంటారు మీరు? వాళ్ళు తిరగడం వేరు, ఎలక్షన్ చేయడం వేరు. ఇన్ని రోజులు పార్టీని నిలబెట్టింది కోడూరు బాలను హరిప్రసాద్ గారు కాదు కదా. వాళ్ళ జిల్లా తిరుపతిలో ఎవరు పార్టీకి కష్టమన్నారు? తిరుపతిలో జనసేన జెండా ఫ్లాగ్ నిలబెట్టింది ఎవరండి? ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను ఒకటే కాదు, వెనకాల చాలామంది ఉన్నారు. మహిళలు, వీర మహిళలు అర్ధరాత్రి కేసులు పెట్టి జైలుకు పోతే మీకు తెలుసు, రాత్రి పొద్దున 3-4 కొంత జైలు కాడ కాపలా కాసి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇలాంటివి జరిగిన వాళ్ళంతా ఉన్నారు. ఎక్కడ వాళ్ళంతా? వాళ్ళు ఎవరు కనిపించట్లేదే మీకు? హరిప్రసాద్, రాజారెడ్డో లేకపోతే కోటి రూపాయలు కనిపిస్తే కాదు కదా. పార్టీ అంటే బలం ఉంది, అవి ఎంత రావట్లే. కేవలం అభ్యర్థి చాలాసార్లు చెప్పాను నేను, కేడర్ కలుపుకోమండి కాలా. అందుకే నేను కూడా కామ్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ గారు సూచించినా కూడా అంటే స్థానికేతల నినాదంతో ఫస్ట్లో మీరు ఆందోళన చేశారు, అలాగే స్థానికులకి సీటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. మళ్ళీ అధిష్టానం పిలిపించి మీతో చర్చలు జరిపిన పిదప కూడా మీరు ఇవాళ మళ్ళీ అదే బాటలో ఉండడానికి కారణం ఏమిటి? ఒకటే అండి, నేను పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారిని చూసి, నేను పనిచేసేది పవన్ కళ్యాణ్ గారిని చూసి, వీర విధేయుని పవన్ కళ్యాణ్. నాకు ఎవరు పిలిచినా ఎక్కడికి ఏ పార్టీకి పోయే అవకాశం నేను పోలేను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా అని చెప్పి అపాయింట్మెంట్ అడిగా. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటా, అతను ప్రచారం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడక, నేను ఆయన నమ్మే కదా పనిచేసి 2 సంవత్సరాలు, ఆయన నమ్మే కదా ఉన్నాను పార్టీలో. 28 కేసులు పెట్టించుకున్నా, 12 రోజులు జైల్లో ఉన్నా. ఇవన్నీ ఎవరి కోసం చేశాను? వ్యక్తిగతమేం కాదు. నాకు రోజాకి, నాకు కొడాల నానికి, నాకు సీఎం జగన్మోహన్ రెడ్డికి, నాకు తిరుమల ధర్మారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి నాకు గొడవలు లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారు విమర్శించేందుకు రోడ్డుపై కొంచెం గొడవలు పడినా. కాబట్టి ఇవన్నీ కూడా నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ఆర్ఎస్ శ్రీనివాసులు పనిచేయని ఆదేశిస్తే
నేను పనిచేస్తాను. నేను కళ్యాణ్ గారిని కలవలేదు, కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత నేను పనిచేస్తాను. అంటే మీరు కొన్ని డిమాండ్స్ పెట్టారని ఆ డిమాండ్స్ ఏకీభవించలేదని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం అండి? ప్రచారం ఎంతకాలు చేసుకోవచ్చండి. రాజకీయ పార్టీలో ఎలక్షన్ టైంలో ప్రచారాలు చాలా బాగా జరుగుతాయి, అది బ్రహ్మాండంగా ఉంటుంది, అందరికీ జరుగుతాయి. అవన్నీ పట్టించుకునే అవసరం లేదు. ఆ ప్రచారం నేను నమ్మను. నేను ఏం డిమాండ్ పెట్టలేదు. కార్యకర్త కలుపుకోపోండి, వార్డు మెంబర్లు మార్చేద్దండి, వార్డు ఇన్ఛార్జీలు మార్చేద్దని చెప్పి డిమాండ్ పెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత త్వరలో అపాయింట్మెంట్ ఉంది, నాకు ఉంది. కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మనస్ఫూర్తిగా వచ్చి పనిచేస్తాను. నటించలేను. ఇప్పుడు నీ చుట్టూ ఎవరు తిరుగుతున్నదో నటిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నదో నటన, ఆ నటన నేను చేయను. నేను దిగితే గెలిపించుకొని వస్తా అని చెప్పానండి. ఇప్పుడు రాజకీయంగా అంటే తిరుపతిలో దాదాపు 44% కాపులే ఉంటున్నారు. అయితే ఆయనతో కూడా తిరుగుతున్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో తిరుగుతున్నటువంటి వర్గం కూడా కాపు వర్గమే. దీని పట్ల మీరు ఇప్పుడు కాపు నాయకుడిగా, సపోజ్ తిరుపతి కాపు నాయకుడిగా ఉంటూ మీ పార్టీ అభ్యర్థినే మీరు వ్యతిరేకించడం వల్ల దీన్ని అధికార పక్షం దీన్ని ఎన్కాష్ చేసుకునేందుకు అవకాశం ఉంది కదా? అధికార పార్టీ కాసుకుంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను ఒకటండి, ఇది కాపుల పార్టీ అంటే కాదు. జనసేన పార్టీ అన్ని కులాల మతాలకు చెందిన పార్టీ. ఇందులో కాపులు అంటే కేవలం తిరుపతిలో సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి కాపులు ఎక్కువ తిరుగుతున్నారు అంతే. అవి కూడా తిరుగుతున్నారు కాబట్టి అవి కూడా అన్ని కులాలు ఉన్నారు, ఇంకా జాయిన్ అవుతారు అందరూ. ఇప్పటికైతే కాపులు తిరుగుతున్నారు, జాయిన్ అవుతారు. కాపుల పార్టీ ముద్రేకండి దయచేసి, కాపుల పార్టీ అయితే కాదు. అన్ని కులాల మతాలు కలిపిన పార్టీ జనసేన పార్టీ. అంటే కిరణ్ రాయల్ అంటే వైసీపీ కోవర్ట్ అనే భావన ఉత్పన్నమవుతుంది, దాన్ని ఎలా భావిస్తారు? రకరకాల రాజకీయాలు మాట్లాడుతారండి. అటు అనుకుంటే ఇప్పుడు సీట్ ఎవరికి ఇచ్చాము మేము? వైసీపీ అతనికి ఇచ్చాము, వేరే పార్టీ కాదు. వైసీపీ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చాము, మళ్ళీ కోర్టు ఎందుకనే అవసరం ఉంది? రాజకీయాలు రకరకాల, నేను పనిచేయలేదని, నేను బాధలో ఉన్నా అని చెప్పి వాళ్ళు రకరకాల మాట్లాడుతూ ప్రచారం చేసుకోవాలి. వైసీపీలోకి రావాలో వెళ్ళిపోతారని చెప్పి ఆలోచన జరుగుతున్నాయి. నేను ఎక్కడికి పోను, నా బాధ ఏందో నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా, నా ఆవేశం ఏందో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా, నా నిర్ణయం ఏదో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా. త్వరలో నాకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఉంది, తర్వాత నేను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. ఇప్పుడు అభ్యర్థి ఆల్రెడీ వచ్చి మిమ్మల్ని కలిశారు, మరి 2 రోజుల్లో ప్రచార కార్యక్రమం పాల్గొంటారని చెప్పి ప్రకటన చేసి కూడా ఇవాళ మళ్ళీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా నా డిమాండ్స్ పరిష్కారం కాలేదు కాబట్టి నేను ఇప్పుడంతా సపోర్ట్ చేయను అనే విధానంతో వెళ్ళడం ఎంతవరకు సమంజసం? అవన్నీ రూమర్ అండి. సుగుణమ్మ దగ్గరికి వెళ్ళారు, సుగుణమ్మ గారు రావట్లేదు, ఇప్పుడు జేబీ గారు రావట్లేదు, ఊకా విజయకుమార్ గారు, ప్రధాన మెజార్టీ పీపుల్ టీడీపీ ఎలక్షన్ చేసే వాళ్ళు రావట్లేదు. ఎందుకు రాలంటే గౌరవంగా మా ఇంటికి వచ్చాడు, కలిశాడు, బుకే షాల్వా ఇచ్చాడు, తీసుకున్నాను, కలిసి పనిచేయాలన్నాడు, చేస్తానన్నాను. అతను చేర్పించింది నేనే కదా పార్టీలోకి, అది తీసుకొచ్చింది నేనే. కాబట్టి అతను తిరుపతి సీటు తీసుకోవడం కరెక్ట్ కాదు, తీసేసుకున్నాడు. పని చేయాలన్నప్పుడు ఇక్కడ పనిచేసిన వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి. పార్టీ పని చేస్తాము, జెండాలు మోసినాం, భుజాలు అరిగిపోయినాయి, పోలీసుల దెబ్బలు, ఇంకా ఒంటి మీద దెబ్బలు, లాంటి దెబ్బలు ఉన్నాయి మాకు. అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించాలి కదా. కాబట్టి కళ్యాణ్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం, పని చేస్తాం. ఖచ్చితంగా ఆయన సూచించిన అభ్యర్థికి మేము గెలిపించుకుంటాం చెప్పాం గతంలో కూడా, ఎవరికి ఇచ్చినా గెలిపించుకుందామని గెలిచిపోయిన ధీమా అభ్యర్థి అయితే ఉండకూడదు, పని చేసి గెలిపించుకోవాలి, ఆ ప్రయత్నాలు చేస్తాం. అంటే ఇవాళ ఆల్రెడీ నాగబాబు గారు మీకు దిశానిర్దేశం చేశారు, అభ్యర్థిని ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని నిలబెడుతున్నాము, అతను గెలిపించుకొని రండి, మళ్ళీ మారుతామని చెప్పారు. కానీ నాగబాబు గారు చెప్పినా కూడా మళ్ళీ మీరు ఇలాంటి విధానాన్ని అంటే సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంతవరకు సమంజసం? నాగబాబు గారు చెప్పిన మారాల్సిన తీరు నేను కాదు కదా, పార్టీ క్యాడర్ అందరూ మారాలి. నాట్ ఓన్లీ కిరణ్ రాయల్ వెనకాల వర్గం ఉంది, నా వెనకాల జనం ఉన్నారు, పార్టీ క్యాడర్ ఉంది. ఏం చెప్పారు ఆ రోజు నాగబాబు గారు? కలిసి అభ్యర్థి పని చేయను 50 మంది మాతో వెళ్తే చెప్పారు. కానీ ఇక్కడ 50 మంది కాదు కదా, ఇంకా 200 మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడి పని చేస్తాం. కలిసి పని చేయని ఆలోచన నాకే కాదు, అభ్యర్థి కూడా ఉండాలి. గెలవాలని అభ్యర్థికి ఉంటేనే పని చేయగలుగుతాం. అభ్యర్థి కలిసి పోరానప్పుడు 1-2 సార్లు తగ్గాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తారా అంటే జీతాలు ఇవ్వట్లేదు అభ్యర్థి మాకు. కాబట్టి అభ్యర్థి కలిసి పోవాలి, అభ్యర్థికి ఉంటే కూడా మేము కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. నాగబాబు గారిని గౌరవిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. వాళ్ళ మాట తీసుకొనే ఇప్పుడు కూడా నేను ఎక్కడ డిమాండ్, నేను ఎక్కడ బ్లాక్ బెదిరించట్లేదే. నేను ఈ రోజు కూడా ఒక మాట కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ జనసేన పార్టీ ఒక మాట మాట్లాడాల. నేను నాకు ఇష్టమైతే అభ్యర్థికి పనిచేస్తా, లేదా హ్యాపీగా నా వర్గం నా టీం అంతా పిఠాపురం బేసి 10 రోజుల్లో కళ్యాణ్ గారికి పనిచేసి గెలిపించుకుంటాం అంతే. ఇప్పుడు జనసేనలో అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అంటే, గతంలో జనసేన పార్టీకి పనిచేసిన హార్డ్ కోర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న మహేష్ వెళ్ళిపోయారు, అట్లా కొంతమంది వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఏం జరుగుతూ ఉంది? ఇవాళ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇలాంటి ఏం జరుగుతుంది? వాళ్ళు కోవట్లు, సపోర్టర్స్, వైసీపీ వాళ్ళ స్వార్థ పనులు, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళతో కంపేర్ చేయకండి. ఎందుకంటే నేను 2019లో సీటు పోటీ చేయలేదు, 2014 నుంచి 19లో అధికారం టీడీపీ జనసేన అప్పుడు నాకే నామినేట్ పోస్టు రాలేదు.
19 నుంచి 24 పోరాడినాను. 24 నాకు సీట్ రాలేదు. నేను ఉన్నానే, నేను ఇప్పుడు వెళ్ళిపోనని చెప్పట్లా. నేను నా బాధ కొంచెం ఉంది, అది నేను మాట్లాడుకొని నేను, ఎందుకంటే ఆవేదన ఉంటుంది పార్టీలో పనిచేసినప్పుడు. అది కళ్యాణ్ గారితో మాట్లాడుకున్నాక నేను పనిచేస్తానని చెప్తున్నాను. వేరే పార్టీకి వెళ్తానని చెప్పలా. వాళ్ళ వెళ్ళిపోయి వేరే కండువ వేసుకుని పవన్ కళ్యాణ్ విమర్శించాను. నేను విమర్శించను, మాట్లాడను. నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి నిర్ణయం తీసుకుంటా. వైసీపీ కోమట్టుతో వెళ్ళిపోయే నాయకులతో నన్ను దయచేసి పోల్చకండి. ఓకే, ఇవాళ మీరు యాక్చువల్గా మీ పెయిన్ ఏంటి, పార్టీలో మీ పెయిన్ ఏంటి, అది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అంటే ఎన్నికలు వేరే సమీపిస్తూ ఉంది, అలాగే ఎలక్షన్ ప్రచారం వేరే జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనకుండా ఉండడం వల్ల క్యాడర్కి ఒక రకమైన డిగ్రేడ్ అవుతుంది క్యాడర్ కూడా. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి పనిచేసిన లీడర్లు అందరూ రాకపోవడంతో క్యాడర్ నిస్పృహకు లోనైంది. దీన్ని ఎలా భావిస్తారు? ఒక్కటే చెప్పగలనండి ఫైనల్గా, నా పెయిన్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా, ఆయనతో మాట్లాడక బయట పెడతా అందరికీ. నా బాధ ఏంటో ఆయనతో మాట్లాడతా, మా నాయకుడు ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రచార కార్యక్రమంలో హడావుడిగా ఉన్నారు. ఇప్పుడు కలవలేని పరిస్థితి ఉంటే ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి స్టెప్? ఖచ్చితంగా కలుస్తారు. నాకు తెలిసి 48 గంటల్లో కలుస్తారు. 22 రోజుల్లో నాకు పిలుపు రాబోతుంది. కలిసిన తర్వాత చెప్తాను. ఒకవేళ కలవకపోయినా ఏం చేయాలో మీకు చెప్తాను. ఖచ్చితంగా ఆ టీవీకి నేను తెలియజేస్తాను. అప్పటి వరకు అయితే ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనంటారా? లేదండి, నేను ప్రచారంలో పాల్గొన్న మొత్తం కేడర్తో పోతుంది. నేను యాక్చువల్లీ 2 రోజులు ఊళ్ళో లేను, నిన్నే తిరుపతికి వచ్చాను. ఈ 2 రోజులు కూడా చూసి కళ్యాణ్ గారికి కలిసి వస్తానని చెప్పి కూడా అభ్యర్థికి చెప్పాను, అభ్యర్థి కొడుకు చెప్పాను, మా జిల్లా అధ్యక్షుడు కూడా చెప్పాను. నేను 2 రోజులు కొంచెం బయట లేను, ఊళ్ళో లేను, వచ్చాను. 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకొని కళ్యాణ్ గారికి కలిసి వచ్చాక పనిచేస్తానని చెప్పాను. ఖచ్చితంగా తిరుపతి గెలవాల్సి సీట్ ఉన్నప్పుడు కళ్యాణ్ గారు కూడా పిలిచి చెప్తారు కదా, గెలిచే సీట్ చెప్పారు కదా, చెప్తారు. నమ్మకంతో ఉన్నా, ఆశిస్తున్నా, పిలిపిస్తారు. నా పెయిన్ ఆయన వింటాడని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ పరిస్థితి ఆ అవకాశం లేకుంటే అంటే, ఎందుకంటే ఇప్పుడు 1 అవర్ అయినా కూడా వాల్యుబుల్ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో, ఆ అవకాశం లేకుండా గెలిపించుకొని రండి మళ్ళీ మాట్లాడదామని అని చెప్తే అప్పుడు మీరేంటి? ఖచ్చితంగా అవకాశం ఉండదు. ఎందుకంటే రాయలసీమలో నాకన్నా ముఖ్యమైన నేత నాకు తెలిసి దొరలేరు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి నేను కూడా ఎప్పటి నుంచో ఏం ఆశించకుండా ఖచ్చితంగా 5 నిమిషాల అపాయింట్మెంట్ నాకు ఎందుకు ఇవ్వాలండి? ప్రచారం చేస్తారు రకరకాల. ఖచ్చితంగా నాకు అపాయింట్మెంట్ ఉంది. 5 నిమిషాలు నాతో మాట్లాడతారు, నన్ను పిలిపిస్తారు. తర్వాత తిరుపతి రాజకీయ పరిణామాలే మొత్తం దశాదిశ మార్చేస్తాను నేను. ఖచ్చితంగా పిలుస్తారు, పిలవని ప్రసక్తే లేదు. 99.99% పిలుస్తారు. 1% నెగిటివ్ కూడా ఆలోచన ఉండకూడదు. ఏమైనా ఉంటే మళ్ళీ నేను 48 గంటలతో ఖచ్చితంగా మాట్లాడుతూ అందరితో. ఇప్పుడు మీ డిమాండ్ ఏకీభవించే ఇవాళ టీడీపీలో ఉన్న కొంతమంది కూడా అంటే మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఉండాలని భావించవచ్చా? వాళ్ళకి ఏదో సమస్య సీట్ ఆశించారు, వాళ్ళు పాపం రాలేదు. వాళ్ళకు కూడా అధినాయకులు ఏదో మాట ఇవ్వలేదు, అధిష్టానం ఏదో చెప్పలేదు, వాళ్ళకి ఏదో పెయిన్ ఉంది. ఇది పెయిన్ కిల్లర్తో పోయే పెయిన్ అయితే కాదు, ఇది వేరే కిల్లర్ ట్యాబ్లెట్తో పోయే పెయిన్. దాని ట్యాబ్లెట్స్ వాళ్ళ నాయకుల దగ్గరే ఉన్నాయి. కాబట్టి మా నాయకులు కలిసాక వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మా పార్టీ సీట్ ఇది కాబట్టి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వరకు నేను ఏమి మాట్లాడను, ఏమి చెప్పను. కళ్యాణ్ గారు కలిసాక ఖచ్చితంగా ఆర్ఎస్ శ్రీనివాస్ ఎట్ట పని చేయాలి, ఏం చేయాలో, నేను ఎలా పోరాడాలో మళ్ళీ అందరితో ప్రజలతో మాట్లాడి మీ పార్టీ సీట్ అంటారు, మీ అభ్యర్థి అంటున్నారు, మీరే అభ్యర్థిని పరిచయం చేసామంటున్నారు. అయితే అభ్యర్థితో కూడా కలిసి పనిచేసేదానికి మాత్రం ఇష్టపడరు అంటే నాగబాబు గారు చెప్పినా కూడా మీరు ఇష్టపడరు అంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టే కదా. నేను పనిచేయడానికి ఇష్టంగా ఉన్నా, ఆయన మాతో పనిచేయడానికి ఇష్టంగా లేడు. అభ్యర్థి మాతో కలిసి రావట్లే. అభ్యర్థి రావాలి మా దగ్గరికి, కేడర్ దగ్గరికి. ఇది కేడర్ నిమిషాలు పోతారు. మీరు ఒక నన్ను కాదు పక్క పెట్టండి, టౌన్ ప్రెసిడెంట్, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ, రాష్ట్ర కమిటీ అంతా ఒకసారి అందరికి మైకులు పెట్టండి, వాళ్ళ ఆవేదన తెలుసుకోండి ఒకసారి. మళ్ళీ నా దగ్గర రండి. అందరూ బాధల్లో ఉన్నారు, నటిస్తున్నారు. నేను నటించలేను, నేను ఫైట్ చేస్తా. నా పోరాటం పక్క పార్టీ వాళ్ళతోనో కాదు. నా పోరాటం ఏమంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాతనే నేను రంగంలో దిగుతా. మీరు అభ్యర్థితో నేరుగా మీరే మాట్లాడచ్చు కదా, అంటే మీరు పరిచయం చేసిన అభ్యర్థి ఇవాళ మనస్పర్ధలు రావడానికి కారణం అంటే మీరే మాట్లాడచ్చు కదా, మీరే పరిచయం చేశారు కదా, అతను ఉండేటప్పుడు మీరు మాట్లాడచ్చు కదా. మాట్లాడిన అభ్యర్థి కూడా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారు. త్వరలో నేను కలిసి ఆయన వెళ్తాం, మాట్లాడుతున్నాం ఇద్దరం కూడా. నాకు తెలిసి ఈరోజు తారీఖు 12 తారీఖు 13వ తారీఖు లోపల పిలిచి మాట్లాడుతున్న సమాచారం ఉంది. అట్లా మాట్లాడకపోయి సమాచారం ట్రై చేద్దాం, ఏం చేయాలో మాట్లాడుకొని ఖచ్చితంగా అయితే ఆర్ఎస్ శ్రీనివాస్ విజయానికి అయితే కృషి చేస్తా. అంటే అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉండొచ్చు అని భావిస్తున్నారు? అందరం కలిసి పనిచేసే మీరంతా నిరాకరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారం ఇంకా సమయం ఉంది కదా, ఆల్రెడీ ఇంకా 20 రోజులు సమయం ఉంది. రాజకీయాలకు 4 రోజులు చాలు. తిరుపతి లాంటి ప్లేస్లో మా లాంటి దిగితే 4 రోజులు ఎలక్షన్ చేస్తాం. 4 రోజులు సమస్య ఏం కాదు. అభ్యర్థి మాకందరూ సహకరించి మాకన్నీ ఆదేశాలు వచ్చి చేయమని ఖచ్చితంగా గెలిపించుకోరామని చెప్పి మాకంత భుజాన భారం ఇస్తే భారీ బడ్జెట్ అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించకపోతే
మీరు అప్పుడు ఏం పని చేయరు, ఏం క్యాడర్ దగ్గరికి కూడా వెళ్ళరు అనమాట. 100కి 100% ఆదేశిస్తారు, పిలుస్తారండి. మాకు సమాచారం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి గురించి నాకే బాగా తెలుసు. 20 ఏళ్ళుగా ఆయనతో ఉన్నా కదా. అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి రాయలసీమలో నేను ఒక్కడే. నాకు కాకుండా ఆయన ఎవరికి న్యాయం చేయడం చెప్పి కూడా నాకు క్లారిటీ ఉంది. కేవలం ఆయన బిజీ షెడ్యూల్లో కుదరలేకపోతుంది. కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. 5 నిమిషాల కోసం నేను వెయిట్ చేస్తున్నా. నన్ను పిలిపిస్తాను, నాతో మాట్లాడతాడు. అంటే అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి అంటారు, 5 నిమిషాల్లో మాట్లాడుతుంటారు. ఇప్పుడు 2.5 నెలలుగా ఈ ఇష్యూ జరుగుతూ ఉంటే కూడా మాట్లాడలేదంటే అక్కడ నీకు పరిస్థితి బాగాలేదు, పరిస్థితి కుదరలేదనే భావించే మీరు క్యాడర్ పనిచేయాలి కదా. ఎందుకని మీరు ఆ పరిస్థితి ఎందుకు బాగాలే కనుక్కోవాలని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఆ పరిస్థితి ఎందుకు బాగాలేదు, ఏం రీజన్ కనుక్కోవాలి కదా. ఆ పరిస్థితి ఎందుకు బాగాలేదు, ఏం రీజన్, ఏం జరుగుతుంది, ఏం జరిగింది కనుక్కోవాలి కదా. ఇప్పుడు ప్రతి పార్టీలో రాజకీయ పార్టీలు ఉంటాయండి. వైసీపీలో ఉంటాయి, జనసేనలో, టీడీపీ, అన్ని పార్టీలు అన్నాక నాయకుడికి కార్యకర్తలకి ఏదో గ్యాప్ ఉంటుంది. ఇంకోటి పోయి నా మీద 100 చెడు మాటలు చెప్తాడు, ఇంకోటి చెడు మాటలు చెప్పాడు. అంటే ఏమి చెప్పారు నాకు తెలియదు కదా. అది ఏందో కనుక్కోవాలి కదా. వెళ్తే కదా తెలుస్తుంది. వెళ్ళాలి, కనుక్కునే వరకు నేను నిద్రపోను. అంటే కిరణ్ రాయల్ అంటే క్యాడర్ ఏం లేదు, సోలో పర్సన్స్, ఓన్లీ మీడియా భూమి ద్వారానే ఒక నాయకుడిగా ఎదిగాడు అనే ఒక విధానంతో క్యాడర్ కూడా అంటే దగ్గరికి చేరదీయకుండా పోయి ఉండొచ్చు అనే భావన ఉందా? కిరణ్ రాయల్ నార్మల్ సోలో పర్సన్ అయితే ఈరోజు మీడియా నా దగ్గర రాదు. నా దగ్గర మీడియా రాదు. మీడియాని చిన్న చూపు అవసరం లేదు. మీడియా అనేది ఈరోజు ఇక్కడ నేను మాట్లాడేది భారతదేశం అంతా చూస్తుంది. కాబట్టి మీడియాని చిన్న చూపు చూడడము, మీడియాలో మాట్లాడేది చిన్న చూపు చూడకూడదు. ఏమంటే నా దగ్గర క్యాడర్, నా దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి మీడియా కూడా వస్తుంది. మీడియాకు కూడా అత్యంత సన్నిహితుడు నేను. అందరితో బాగుంటాం. అందరికీ తెలుసు ఎవరు పార్టీ కోసం కష్టపడాల్సి. ఏదో వాళ్ళు రూమలో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు పిచ్చోళ్ళు. వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు మనం. ఒకటే కిరణ్ రాయల్ క్యాడర్ లేనప్పుడు ఎందుకు నన్ను అడుక్కోవాల్సిన అవసరం ఉంది? ఎలక్షన్ చేసుకోవచ్చు కదా. కిరణ్ రాయల్ క్యాడర్ లేనప్పుడు ఎలక్షన్ చేసుకోవచ్చు కదా. నాదేం పని ఉంది? నేను ఒకటే ఉన్నప్పుడు కిరణ్ ఒకడే కావచ్చు. కిరణ్ మాట వెనక లక్షల మంది జనం ఉన్నారు. ఆ విషయం తెలుసుకోవాలి. ఇవాళ చివరగా మీరు ఎప్పుడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటున్నారు? త్వరలో, అతి త్వరలో అంటే త్వరలో అంటే సినిమా లాగా కాదు కదా, ఎప్పుడు ఒక 4-5 రోజుల్లో పాల్గొనే ముందు మీ అందరిని పిలిచి మంచి ప్రెస్ మీట్ పెట్టి మంచి ఆహ్లాదకర వాతావరణంలో ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో నెలకొన్నటువంటి అసంతృప్తులు ఒక్కొక్కటిగా సమస్య పరిష్కారం అవుతున్నా కూడా తిరుపతి సమస్య మాత్రం నేటికి పరిష్కారం కాకుండా కొనసాగుతూ ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించి పరిష్కరిస్తారని చెప్పి అసంతృప్తి వాదులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని కిరణ్ రాయల్ సైతం భీష్మించి కూర్చోన్నారు. ఇలా ఈ పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పేసి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.